మేమందరం కూడా మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలి అని చెప్పి పోరాడుతున్నామండి. ప్రస్తుతానికి వచ్చిన న్యూ జనరేషన్ అందరికీ కూడా న్యూ పెన్షన్ స్కీమ్ అనేది వర్తిస్తుంది. దానివల్ల మాకు ఎవరికి కూడా ఎటువంటి లాభాలు అనేవి లేవు. కాబట్టి మా అందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్నే మీరు మోడీ గారు ఇవ్వాల్సిందిగా మేము అందరం కోరుతున్నాం. అందుకే ఇక్కడ అందరం కూడా కలిసి ఇలాగా స్ట్రైక్ చేస్తున్నాం. 3 days నుంచి చేస్తున్నాం. ఓల్డ్ పెన్షనే కావాలి, న్యూ ఎన్పిఎస్ మాకు వద్దు. मोदी जी हमको ओल्ड पेंशन दीजिए, दही करके हमको ओल्ड न्यू पेंशन नहीं चाहिए जी. శంకర్ అండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి నేవల్ డాక్యార్డ్ ఎంప్లాయీని. ఏవైతే మా డిమాండ్స్ ఉన్నాయో తక్షణమే కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరుకోవడం జరుగుతుంది. మేము 3 రోజుల నుంచి తెల్లవారి 5 గంటల నుంచి మేము సమ్మెలో పాల్గొన్నాము. ఈ సమ్మెను మన దేశవ్యాప్తంగా మేము చేయడం జరిగింది. మంచి స్పందన రావాలని కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మేము అడిగిన డిమాండ్స్ తక్షణమే అమలు చేసి మా యొక్క కార్మికులు ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళ కష్టాన్ని దోచుకోకుండా మాకు కావాల్సినవి అందించాలని మేము కోరడం జరుగుతుంది. ఇందులో ప్రధాన అంశం ఏమిటంటే ఎన్పిఎస్ రద్దు చేసి ఓపీఎస్ని అడగడం జరుగుతుంది. అలాగే ఏవైతే మా యొక్క రక్షణ రంగాలు ఉన్నాయో వాటిని కొన్నిటిని ప్రైవేటిజం చేయడం జరుగుతుంది. అవి కాకుండా మేము కాపాడుకునే ఉద్దేశంతో ఈ 3 రోజుల సమ్మె మేము చేయడం జరుగుతుంది. ఈ ఆల్టికి ఇది 3వ రోజు. ఇంత భారీ ఎత్తున నిరసన తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి అదే మోడీ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. తక్షణమే మాకు కావలసిన పెన్షన్ని అమలు చేసి మా యొక్క ఎంప్లాయీస్కి ఎవరైతే ఉన్నారో బాధ్యతలు ఓల్డ్ ఎన్పిఎస్లో ఎవరైతే ఉన్నారో అది తీసేసి మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ఇవ్వాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే, 3 ఫెడరేషన్లు ఇచ్చినటువంటి ఈ పిలుపు మేరకు మనం ఈ రోజున 3వ రోజు చివరి రోజు సమ్మెలో పాల్గొన్నాం. అయితే దేశంలో ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి నెలకొంది. దేశంలో అసహనం అనేటువంటిది పెరిగిపోతున్నటువంటి ఈ తరుణం రైతులు మాత్రమే కాకుండా కార్మికుల్ని అందరినీ అన్ని వర్గాలని దోచుకున్నటువంటి ఇది ఒక ప్రభుత్వం. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ యొక్క వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాడుతున్నాం. ఈ పోరాటంలో ఫలితమే ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓపీఎస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేటువంటిది ప్రకటించడం జరిగింది. ఇది కార్మికుల యొక్క విజయం. ఇది దేశవ్యాప్తంగా కూడా జరగాలి. అదేవిధంగా న్యూ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది తీసేసి ఓపీఎస్ని తేవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. కాబట్టి ఏదైతే అసహనం జరుగుతుందో ఈ దేశంలో ఏదైనా కూడుకున్నటువంటి పరిస్థితులను మనం నిర్మించాల్సినటువంటి అవసరం చాలా ఉంది.